సమావేశాలు దేశ భవిష్యత్తు, బడ్జెట్లు, బిల్లులు, చట్టాలపై చర్చలు జరగాల్సిన వేదికే. కానీ ఈసారి చట్టాల కంటే చిన్న జీవి పెద్ద చర్చకు కేంద్ర బిందువైంది. కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి తన పెంపుడు కుక్కతో పార్లమెంటు ప్రాంగణంలోకి అడుగుపెట్టడం భద్రతా వ్యవస్థనే కాకుండా మొత్తం రాజకీయ వాతావరణాన్ని కుదిపేసింది. ఇదిలా ఉంటే కుక్కల్లా కరిసే వాళ్లంతా పార్లమెంట్లో ఉన్నారంటూ రేణుకా చౌదరి కామెంట్స్ వైరల్గా మారాయి. దేశంలో అత్యంత సెక్యూరిటీ జోన్లో పెంపుడు జంతువుతో ప్రవేశించడం తప్ప, నిబంధనలు ఉల్లంఘనమా, అది కూడా ఓ మూగజీవి, ఎందుకు ఇబ్బంది అన్న రేణుకా ప్రశ్న నిజమేనా? ఈ ఒక్క ఘటన పార్లమెంటుకు సంబంధించిన ప్రోటోకాల్, ఎంపీ ప్రివిలేజెస్, భద్రతా ప్రమాణాలపై భారీ డిబేట్కు దారితీసింది. భారత రాజకీయాల్లో డిబేట్లు, ఆరోపణలు, కౌంటర్లు ఇవన్నీ సాధారణమే. కానీ ఈసారి వార్ ఆఫ్ వర్డ్స్కు కారణం బిల్లులు కాదు, బడ్జెట్ కాదు, ఒక కుక్క. అవును, ఒక పెంపుడు కుక్క. కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి పార్లమెంటుకు తీసుకొచ్చిన ఆ చిన్న జీవి ఇప్పుడు భారీ రాజకీయ జ్వాలలను రాజేస్తోంది. బీజేపీ ప్రివిలేజ్ దుర్వినియోగం అంటోంది. జంతువులపై ప్రేమను కూడా రాజకీయం చేస్తారా అంటోంది రేణుక. వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్లు కూడా ఇప్పుడు ఈ చర్చకు కొత్త మలుపు తిప్పాయి. ఒక సాధారణ సంఘటన ఇప్పుడు దేశ రాజకీయాల్లో మరో సెన్సేషనల్ టాపిక్గా ఎలా మారింది? పార్లమెంటు దేశ ప్రజాస్వామ్యం నిలబడే స్తంభం. అక్కడ జరిగే ప్రతి చర్య ఒక సందేశం ఇస్తోంది. అదే కారణంగా కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి ఒక కుక్కతో పార్లమెంటు ప్రాంగణానికి రావడం ఇప్పుడు చర్చకు కాదు, తీవ్రమైన ప్రశ్నలకు దారితీస్తుంది. భద్రతా ప్రమాణాలు ఇంత కఠినంగా ఉన్న ప్రదేశంలో జంతువులు ప్రవేశించడం అనుమతించాలా? ఎంపీల ప్రత్యేక హక్కులు ఇక్కడ వర్తిస్తాయా, లేక ఇది నిజంగా ఒక రాజకీయ డ్రామా మాత్రమేనా? బీజేపీ ఇది గందరగోళం సృష్టించే ప్రయత్నం అని అంటుంటే, రేణుక ఒక చిన్న జీవిపై కూడా ఇంత కోపం ఎందుకు అంటున్నారు. ఇక ప్రజాస్వామ్య వేదికలో ఇలాంటి చర్యలు ప్రయోగాలా, లేక అపరాధ తప్పిదాలా? ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా వేడెక్కుతున్న చర్చ. कौन सी प्रोटोकॉल? कहीं कानून बनी हुई है क्या? मैं रास्ते में आ रही थी, वहाँ एक स्कूटर वाला और कार वाले का टक्कर हुआ। उसके आगे ये छोटा पिल्ला निकल के सड़क पे घूम रही थी। मैंने सोचा ये किसी पहिए के नीचे आ जाएगी, सो मैं उठा के उसको गाड़ी में रखी और पार्लियामेंट आई और वापस भिजवा दी। गाड़ी भी गई, कुत्ता भी गई। तो किस बात की चर्चा चल रही है? असली डसने वाले और काटने वाले पार्लियामेंट में बैठे हैं, सरकार चलाते हैं, उसका कोई इतराज नहीं। हम किसी गूंगे जानवर का हम देखभाल करते हैं तो ये बड़ी मुद्दा और चर्चा बन गई। और कुछ है ही नहीं क्या सरकार के पास? कौन सी प्रोटोकॉल? कहीं कानून बनी हुई है क्या? मैं रास्ते में आ रही थी, वहाँ एक स्कूटर वाला और कार वाला రైట్. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జూమ్ లైవ్ లో యాడ్ అవుతున్నారు ఉపాల లక్ష్మణ్ గారు, అనలిస్ట్. నమస్తే అండి లక్ష్మణ్ గారు. నమస్తే అమ్మా. ఓకే, ఎంపీ రేణుకా చౌదరి గారి అంశాలకు సంబంధించి ఇప్పుడు మనం ఆ కుక్క టాపిక్కే బాగా హాట్ టాపిక్ అయిపోయింది. సో దాని గురించి చెప్పడం కూడా జరిగింది. సో ఈ అంశాన్ని ఇంత పెద్దదిగా చూడాలా, లేదా చూడాల్సిన అవసరం ఉందంటారా? అంటే ఒకటి పెద్దదిగా చూడాల్సినటువంటి అవసరం అయితే లేకపోవచ్చు, కానీ ఒక పార్లమెంటు సీనియర్ సభ్యురాలు ఆమె, జూనియర్ కూడా కాదు, రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉంది, తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి.
సరే ఇప్పుడు కాంగ్రెస్లో ఉంది. ఆమెకు పార్లమెంటరీ సంప్రదాయాలు తెలియదా, లేకపోతే పార్లమెంటరీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియదా, ఎలా ప్రవర్తించాలో తెలియదా అంటే అన్ని తెలుసు. ఇప్పుడు కుక్కను మనం గౌరవిస్తామా లేదా అది వేరే అంశం. కుక్కను ఖచ్చితంగా ఎవరైనా గౌరవించాలి. కుక్కలు ఇంట్లో అంటే పెంపుడు కుక్కల విషయంలో, వీధి కుక్కల విషయంలో సరే సుప్రీంకోర్టు ఏదో ఆదేశాలు ఇచ్చింది. పెంపుడు కుక్కల విషయంలో మనం ప్రేమగా చూసుకుంటాము, వాటిని తప్పుగా మనం మాట్లాడడానికి కూడా అవకాశం ఉండదు. పెంపుడు కుక్కను ఆమె తీసుకొని పార్లమెంట్ వరకు, ఆమె చెప్తున్న దాన్ని బట్టి పార్లమెంటు గేట్ లోపలికి వెళ్ళలేదు, అక్కడ వరకే తీసుకెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ పంపించేశాను, దారిలో ఇట్లా జరిగింది అని చెప్తున్నది. అక్కడి వరకు అయినా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను. దాన్ని పంపించాలంటే అసలు బయటికి తీసుకురావటం ఎందుకు, దాన్ని కారులో తీసుకువెళ్ళటం ఎందుకు, అక్కడ ఎవరు అడ్డం వచ్చారు దాన్ని ఇప్పుడు వాకింగ్కి వెళ్ళేటప్పుడు పార్కుల్లోకి తీసుకెళ్తారు, లేకపోతే ఒక్కోసారి రోడ్లలో కూడా ఫుట్పాత్ల పైన నడిపించుకుంటూ తీసుకెళ్తారు, ఇంటి ఆవరణలో కూడా తీసుకెళ్తారు. మరి ఆమె ఎందుకు బయటికి తీసుకొచ్చింది? ఆమె పార్లమెంట్కి వెళ్ళే సమయం అయినప్పుడు మరి కావాలని తీసుకొచ్చిందా అనేది ఇప్పుడు బీజేపీ ఆరోపణ చేస్తున్నది. కానీ పార్లమెంటు ఏదైతే ఉందో అది ఒక పార్లమెంటు సభ్యులు అందరికీ కాదు, దేశ ప్రజలందరికీ కూడా ఒక పవిత్రమైన స్థలంగానే భావించాలి. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం అక్కడ చట్టాలు చేయబడతాయి, అలాగే ప్రజా సమస్యలు చర్చించబడతాయి. కాబట్టి దాన్ని అందరూ పవిత్రంగానే భావిస్తారు. చాలా మంది చూస్తుంటాం మనం, పార్లమెంట్ ఎంటర్ అయ్యేటప్పుడు కింద వంగి నమస్కారం పెట్టి లోపలికి వెళ్తూ ఉంటారు. సో అంత సంప్రదాయం చాలా ఉంది. అసలు లోపలికి వెళ్ళేటప్పుడు ఏమంటే అవి తీసుకెళ్ళకూడదు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏమవుతున్నది, జోబులో పెట్టుకొని మమ్మల్ని ఎవరు తనిఖీలు చేయరు కదా అని చెప్పి కొన్ని పేపర్ల మీద రాసుకుని అవి పోయి ప్రదర్శించడము, ప్లే కార్డ్స్ కూడా ఒక్కోసారి తీసుకెళ్తున్నారు. ఇవన్నీ సంప్రదాయానికి విరుద్ధం. ఇప్పుడు సభలో అంశాలు ప్రస్తావించకూడదని ఏం లేదు, సభలో అంశాలు ప్రస్తావించవచ్చు, ఏవైనా ప్రస్తావించవచ్చు, వాళ్ళకి హక్కు ఉంటుంది. స్పీకరు కొన్ని అనుమతిస్తాడు, కొన్ని అనుమతించడు. కానీ ఇక్కడ వెళ్ళకూడని వస్తువులన్నీ కూడా లోపలికి తీసుకెళ్తామంటే అది సంప్రదాయానికి విరుద్ధం కదా. సంప్రదాయాలు పాటించరే, కొత్తగా ఎవరో ఎంపీగా ఎన్నికయ్యాడు, ఆయన సంప్రదాయం పాటించలేదు, ఆయనకు తెలియదేమో అనుకుంటే అది వేరే అంశం. ఈమెకు అన్ని తెలుసు, చాలా సీనియర్ మోస్ట్ ఈమె. మరి ఎందుకు అలా చేసిందో అన్నది మరి ఆమె కూడా ఆలోచించుకోవాలి. అంటే ఆమె మాటల్లో చూస్తే, ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు, ఆమె మాటల్లో చూస్తే అది రోడ్డు పైన దొరికినది ఒక కారును స్కూటర్ ఢీకొట్టపోయి దానికి ఇంకేమన్నా జరిగే అవకాశాలు ఉంటాయి, అందుకే నేను కారులో తీసుకొచ్చాను, కార్ని ఎలా వదిలేశాను, ఈ కుక్కను కూడా అలాగే వదిలేసాను గేటు బయట అంటున్నారు. అంటే మరి దీన్ని మనం ఆ మాటలను కూడా ఎలా చూడొచ్చు అంటారు? అంటే తను చేసింది ఒక పక్కన, అంటే ఒక మూగజీవిని కాపాడాను అన్న ప్రయత్నంలో చెప్తున్నారు అనుకోవచ్చా? ఇప్పుడు కుక్కను దారిలో వెహికల్స్ వస్తూ దాన్ని ఢీకొంటే అది చనిపోతుంది కాబట్టి దాన్ని కాపాడడం అంటే ఏం తప్పు లేదు, కాపాడాల్సిందే కూడా. కాపాడడంలో భాగంగా ఆమె తీసుకొచ్చినప్పుడు మళ్ళీ రోడ్డు మీద ఎట్లా వదులుతుంది? రోడ్డు మీద వదిలితే మళ్ళీ ప్రమాదం అయ్యేది దానికి. మళ్ళీ దాన్ని ఎక్కడైనా కుక్కలు పెంచేటువంటి స్థలము, పెంచే వాళ్ళ దగ్గర వదలాలి తప్ప మళ్ళీ వదిలేసిన ఎట్లా ఉంటుంది? కారులో పంపించేదంటే ఎక్కడికి పంపించింది, అది ఎక్కడ చేర్చింది దాన్ని? మళ్ళీ మెల్ల ఎట్లా రోడ్డు మీద వదులుతుంది? ఎక్కడ వదిలితే మళ్ళీ దానికి ప్రమాదమే కదా రోడ్డు మీద వదిలితే. హెవీ ట్రాఫిక్ ఉండేటువంటి రూట్లలో కుక్కలు చాలాసార్లు మనం గమనిస్తుంటాము, కార్ల కింద జీపుల కింద పడి చనిపోవడము, అవి దాటుతూ ఉంటే వేగంగా వస్తున్న వెహికల్స్ కొట్టడం, ఇవన్నీ మనము హైదరాబాద్ నగరంలో కూడా చూస్తుంటాం, ఇలా జరుగుతుంటాయి. ఆమె మరి బాధ్యత గల వ్యక్తిగా మరి ఆ కుక్కను ఎక్కడికి చేర్చిందో కూడా చెప్పాలి కదా. కాపాడడం బాగానే ఉంది, మళ్ళీ ఎక్కడ దాని సురక్షిత ప్రాంతానికి చేర్చాలి కదా. కారులోనే మళ్ళీ పంపించాను అంటున్నది. మరి ఏది ఏమైనా కూడా సరే, ఇప్పుడు రక్షించి తీసుకొచ్చేది అంటే తప్పు పట్టడం లేదు నేను.
తప్పకుండా రక్షించాల్సిందే. ఆ సమయంలో ఒక పార్లమెంట్కి వస్తున్నది కాబట్టి కారులో దాన్ని సురక్షితంగా తీసుకొచ్చింది అనుకుందాం. కానీ లోపలికి మరి ప్రవేశించిందా లేదా అన్నది నాకైతే క్లారిటీ లేదు. మరి లోపలికి ప్రవేశించి ఉంటే ఆ పార్లమెంట్ ఆవరణంలోకి అది కరెక్ట్ అయితే కాదు. మరి ఆమె మరి ఏమి అది లోపలికి వచ్చిందా, గేటు దగ్గర పంపించిందా అనేది నేనైతే కారులో ఉండడం న్యూస్ మాత్రం ఎక్కడ వాస్తవం, గమనించలేదు. కారులో ఉండదన్నది మాత్రం వాస్తవం. ఇక దానితో పాటుగా కొన్ని వ్యాఖ్యలు చేశారు, ఇలా తీసుకురావడం కరెక్ట్ కాదు అని బీజేపీ విమర్శలు చేస్తున్న వేళ నిజంగా కాట్లు పడిన వాళ్ళు లోపల ఉన్నారు, వాళ్ళు పార్లమెంట్లో కూర్చుని వాళ్ళు ప్రభుత్వాన్ని నడుపుతున్నారని చెప్పేసి ఒక మాట మాట్లాడడం, అది ఎంతవరకు సమంజసం అంటారు? అది కరెక్ట్. ఆమె సందర్భం అది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు విమర్శించవచ్చు, ఎలా తీసుకొచ్చారు లోపలికి. ఒకవేళ గేటు దాటి లోపలికి ఆవరణలోకి ఎంటర్ అయ్యి ఉండింటే ఆ కారు, బీజేపీ వాళ్ళు దాని అవకాశంగా తీసుకొని విమర్శిస్తారు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కాబట్టి. కానీ ఈమె అలా కుక్కలను చంపే వాళ్ళే పార్లమెంట్ లో కూర్చుంటున్నారు అనే మాట అనకూడదు కదా. ఆ మాట అంటే ఎవరు చంపుతున్నారు అనేది వస్తది కదా. నిజంగా ఎవరైనా చంపుతారు, ఎందుకు చంపుతారు కుక్కల్ని అంటే ఎక్కువ మాట చంపాలని కుక్కని అనుకుంటారు. చంపిన వాళ్ళు అని కాకుండా కుక్క కాట్లు పడిన వాళ్ళు అని అన్నారు, అంటే దాని అర్థం మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? కుక్క కాట్లు అంటే ఇప్పుడు వీధి కుక్కలు వెళ్తూ ఉంటే కరుస్తాయి. రాత్రిపూట కానీ ఒక్కోసారి పగలు కూడా కరుస్తుంటాయి. మరి ఎవరైనా పార్లమెంట్ మెంబర్స్ ఎవరైనా ఖర్చు అయ్యేమో నాకైతే గుర్తులేదు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఆమె అనిందేమో, మరి ఎవరైనా ఖర్చు అయ్యేమో తెలియదు మనకు. అంటే వాళ్ళతో, అంటే వాటితో పార్లమెంట్ ప్రభుత్వాన్ని నడుపుతున్న వాళ్ళు ఉన్నారని పోల్చినట్టుగా కనిపించట్లేదు అక్కడ అర్థం చూస్తుంటే, చూసే వాళ్ళకి అలా అనిపించదు అంటారా? అదే మరి అంటే అంటే ఇప్పుడు ప్రభుత్వాన్ని అలా పార్టీ పరంగా విమర్శలు చేయొచ్చు, ఎవరు కాదనరు. కానీ కుక్కలతో పోల్చి కుక్క కాటు అయిన వాళ్ళు ఉన్నారు అనో, లేకపోతే కుక్కలు చంపే వాళ్ళు ఉన్నారనో అని అనడం అనేది అయితే అది సభ్యతగా అనిపించడం లేదు. ఇప్పుడు కుక్క కాటు అనేది ఎలా వస్తుందమ్మా? కావాలని కనిపించుకుంటారా? అవి మన వీధిలో వెళ్తుంటే ఎంటబడి కరుస్తాయి. మన తప్పు కాదు కదా. అప్పుడు దాన్ని తప్పుగా ఆమె ఆమె విపరీతమైన అర్థం ఏం తీసుకుంటుందో మనకైతే తెలియదు. కానీ పార్లమెంట్ సభ్యుల విషయంలో ఆమె జాగ్రత్తగా మాట్లాడి ఉండాల్సింది. ఓకే, అంటే ఆమెకున్న అధికారాలను, ఒక ఎంపీకి ఉండాల్సిన అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారు అంటూ బీజేపీ విమర్శలు చేయడం కరెక్టే అంటారా ఈ సందర్భాన్ని బట్టి చూస్తుంటే? అంటే అధికారాలు ఏముండవు, హక్కులు ఉంటాయి. పార్లమెంటులో అధికారాలు ఏముండవు. అంటే అధికారం అంటే ఎవరైనా శాసించేదానికి అధికారం ఉంటారు, హక్కులు ఉంటాయి. పార్లమెంటు సభ్యులుగా వాళ్ళకు కొన్ని హక్కులు ఉంటాయి. ఆ హక్కులు ఉల్లంఘించి ఆమె మాట్లాడుతున్నది అని బీజేపీ ఆరోపణ చేస్తున్నది. ఆమె కూడా ఆలోచించాలి. మరి కొన్ని పదాలు మాట్లాడుతున్నప్పుడు అవి ఎంతవరకు దారి తీస్తాయి. రేపొద్దున దాని మీద ప్రివిలేజ్ మోషన్ కూడా పెట్టారు అనుకోండి, ఆమెను ప్రివిలేజ్ కమిటీ క్వశ్చన్ చేస్తే ఆమె జవాబు చెప్పాల్సి వస్తుంది కదా. అలాంటి వాటికి జవాబు చెప్పాల్సినప్పుడు ఎవరినో ఒకరిని టార్గెట్ చేయాలనుకుంటుంది అనుకో, అది నిరూపణ చేయలేరు కదా. నిరూపణ అయ్యేటువంటి అంశాలు కాదు కదా ఆమె చెప్పిన మాటలు. అంటే రాజకీయ నాయకులు ఒక రోల్ మోడల్గా ఉండవలసిన వాళ్ళు ఇలా మాటలు, అంటే ఒక జంతువులతో పోల్చుకుంటూ మాట్లాడడం వల్ల అంటే ప్రజల్లోకి అసలు ఏం మెసేజ్ వెళ్తుంది అనుకోవాలంటారు? అసలు దీనివల్ల ఎఫెక్ట్ పడే అవకాశం లేదా ప్రజల్లోనేంటి, ఎస్పెషల్లీ యూత్లో ఏంటి? అది ఒక రాంగ్ సిగ్నల్స్ పోతాయి. ఇప్పుడు పార్లమెంట్ సభ్యులు అంటే ఇలా ఉంటారా, ఇలా మాట్లాడుకుంటారా? ఇప్పుడు మనము అనేక అంశాలలో చూస్తున్నాం. ఒక్కోసారి పార్లమెంటు పరిధిలో నోరు జారి రకరకాల ఆరోపణలు చేసినవి చూస్తున్నాం. ఇవాళ యువత అవన్నీ చూస్తే ఏమనుకుంటది, అరే పార్లమెంట్లో కూడా ఇలాంటి మాటలు మాట్లాడతారా, అంటే రాజకీయంలో ఇలా ఉంటుందా అని అనేది మనసులో పడుతుంది వాళ్ళకు.
అంటే రాజకీయాలంటే అసహ్యం పుట్టే విధంగా మాట్లాడుతున్నారు ఈ మధ్య కాలంలో. ఈవెన్ అసెంబ్లీలో కూడా చూస్తున్నాం కదా ఎలాంటి భాష వాడుతున్నారో. అలాంటి భాషలు వాడకూడదు. ఇప్పుడు పార్లమెంటరీ సంప్రదాయాలు ఉంటాయి, వాటిని పాటించాలి. అలాగే తోటి సభ్యులను గౌరవించాలి. ప్రభుత్వాన్ని విమర్శలు చేయకూడదని ఎవ్వరు చెప్పరు. ఏం విమర్శ చేయాలనో ఆ విమర్శ చేయాలంటే సద్విమర్శ చేయాలి. వాళ్ళని ప్రశ్నలతో ఇబ్బందికరమైనటువంటి అంశాలని ప్రవేశపెట్టాలి. ప్రభుత్వం ప్రజల విషయంలో వైఫల్యాలు ఉంటే ఖచ్చితంగా ఎండగట్టాలి. ఎక్కడ ఫెయిల్ అవుతున్నారో చెప్పాలి, నిలదీయాలి. అవన్నీ ఒక అంశం అయితే, నోటి దూలతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము, వ్యక్తిగతంగా దూషించే మాటలు మాట్లాడడము, రకరకాల వాళ్ళతో పోల్చడము, ఇవన్నీ కరెక్ట్ అయితే కాదు. సంప్రదాయానికి విరుద్ధమే అవన్నీ కూడా. ఇప్పుడు హక్కులు ఉంటాయి కాదంటారు, బాధ్యత కూడా ఉంటుంది కదా. ఇప్పుడు రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి హక్కులు ఇచ్చేది, కానీ బాధ్యతలు కూడా ఇచ్చింది. అందులో బాధ్యతలు కూడా ఉన్నాయి రాజ్యాంగం. అవి మర్చిపోతున్నారు. పార్లమెంటరీ సంప్రదాయంలో హక్కులు ఉన్నాయి, బాధ్యతలు లేవు. ఆ బాధ్యతలు కూడా ఉన్నాయి కదా. అంటే యాక్చువల్గా పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తొలి రోజు అంటే అక్కడ చర్చించాల్సిన అంశాలు, ఇంపార్టెంట్ అంశాలు చాలా చాలా ఉంటాయి. కానీ వాటిని మానేసి ఈ అంశం ఇటువైపు తిరుగుతున్నట్టు ఎక్కడ అనిపించట్లేదంటారు? అంటే చూసే జనానికే కానీ, అంటే మీరు చూస్తున్నారు, మీకు తెలుస్తుంది ఈ పార్లమెంటు సమావేశాలకు సంబంధించి చర్చించాల్సిన అంశాలు చాలా చాలా ముఖ్యమైనవి ఉంటాయి కాబట్టి. తప్పకుండా ఇప్పుడు అనేక అంశాలు చర్చించే అంశాలు లేకుండా ఏం పోలేదు, ఉన్నవి. ఇప్పుడు చాలా బిల్లులు కూడా వాళ్ళు ప్రవేశపెడుతున్నారు. ఈ స్పెషల్ రివిజన్ ఎలక్షన్ కమిషన్ ప్రధానంగా దాని మీద చర్చించాలని కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతున్నది. అది చాలా ఇంపార్టెంట్ అయిన అంశము. ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నాయి. వాటిని పార్లమెంట్లో చర్చ జరిగితే నివృత్తి అయ్యే అవకాశం ఉంటుంది. అందువలన అట్లాంటి వాటి విషయంలో దృష్టి పెట్టాలి, కానీ ఇట్లాంటి విషయంలో చర్చకు తావిచ్చే విధంగా ఉండకూడదని నేనైతే అనుకుంటున్నాను. అంటే మీరన్నట్టు నిజంగా ఎలాంటి బిల్లులు పెడుతున్నారు, ఏ ప్రాతిపదికన ప్రవేశపెడుతున్నారు, దానివల్ల ప్రజలకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, ఎలాంటి అంశాలు చర్చకు వస్తే అటు ప్రజలకే అర్థమవుతుంది, రాబోయే తరానికి ఎవరైనా రాజకీయ నాయకులుగా ఎదగాలనుకున్న వాళ్ళకే అర్థమవుతుంది. అలాంటివి మానేసి సో ఇలాంటి అంశాలని ఎక్కువగా అది చిన్నదా పెద్దదా అనేది పక్కన పెడితే చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చేయడం, పెద్దదాన్ని ఇంకాస్త పెద్దగా చేయడం అనిపించట్లేదంటారా ఇప్పుడున్న సిచ్యువేషన్? అంటే ఈ పరిస్థితిని బట్టి చూస్తుంటే ఒకటి అంటే బీజేపీ కూడా దాన్ని అంత పెద్దగా సీరియస్ గా తీసుకొని పెద్ద విమర్శలు చేయాల్సిన అవసరం లేదు. ఆమె ఏదో నోరు జారింది, అంతటితో వదిలేస్తే అయిపోయేది కదా. వీళ్ళు కూడా ఆమె కాంగ్రెస్ పార్టీ కాబట్టి అవకాశం దొరికింది అని పదే పదే దాన్ని విమర్శలు చేసుకుంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేయకూడదు కదా. అవసరం ఏముంది? మాట్లాడింది అయిపోయింది, మీరు దానికి ఏదో ఒక మాట చెప్తారా అయిపోతుంది. అవును, ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు దీన్ని బట్టి అంటే చూసే వాళ్ళకైనా ఈ కుక్క అంశమే ఎందుకు ఇలా తెరపైకి వస్తుంది, ఇలాంటి అంశాలు ఎందుకు చూపిస్తున్నారు, దీనికి మానేసి మిగతా అంశాలు చర్చకు వస్తే బాగుంటుంది అని అనిపించదంటారా చూసే ప్రజలకంటే? ఎక్కువగా పొలిటికల్గా అందరూ కూడా ఈ మధ్యకాలంలో బాగా అబ్జర్వ్ చేస్తున్నారు, ఏ నాయకులు ఏం చేస్తున్నారు, ఎలాంటి బిల్లులు వస్తున్నాయి, ఎలాంటి ఉపయోగాలు వస్తున్నాయి అని బాగా అబ్జర్వ్ చేస్తున్న నేపథ్యంలో మరి ఇలాంటి అంశాలు తెరపైకి రావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? తెరపైకే రాకుండా ఉండిండాల్సింది అంశము, తెరపైకి అయితే వచ్చింది. అందుకు ఆమె ఆ మాటలు మాట్లాడడం వల్ల దాని అవకాశం తీసుకొని బీజేపీ పార్టీ కూడా మాట్లాడుతున్నది. పెద్దగా దాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పార్లమెంట్ కూడా శీతాకాల సమావేశం కేవలం 19వ తేదీ వరకే నిర్వహిస్తున్నారు. తక్కువ సమయం ఉంది. తక్కువ సమయంలో అనేక అంశాలు ఇవాళ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను చర్చించాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్ష పార్టీలకు ఉంది కదా. ఆ విషయంలో ఫోకస్ చేసుకొని ముందుకెళ్తే బాగుంటుంది తప్ప ఇట్లాంటి విషయాలని అంతటితో ముగిస్తే బాగుంటుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి లక్ష్మణ్ గారు, మంచి విశ్లేషణ అందించారు. మాతో పాటు డ్రైవ్లో పాల్గొని చాలా థ్యాంక్ యూ అండి.
మొత్తంగా రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు కావచ్చు, పార్లమెంటు ఆవరణలోకి వచ్చిన కుక్క అంశానికి సంబంధించి కావచ్చు, పెద్ద దుమారమే రేగుతుంది అనుకోవాలి. అటు బీజేపీ నుంచి ఇటు కాంగ్రెస్ తరఫు నుంచి కూడా చాలా పెద్ద దుమారమే రేపుతున్నట్టు అనుకోవాలి. అటువైపు నుంచి బీజేపీ విమర్శలు అయితే గుప్పిస్తుంది. మీకున్న హక్కులను, ఒక ఎంపీగా ఉన్న హక్కులను కాలరాస్తేలాగా కుక్కను ఒక ఆవరణలోకి తీసుకురావడం కరెక్ట్ కాదంటూ కూడా అటు బీజేపీ విమర్శలు చేస్తుంటే, ఆ కుక్కలు కరిచిన వాళ్లే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు, లోపల ఉన్నారంటూ కూడా అటు రేణుకా చౌదరి కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీన్ని బట్టి రాజకీయ ఒక కొత్త వేడి రగిలించిందని అనుకోవాలి. చూసే జనానికి ఒక కుక్క అంశాన్ని ఇలా బయటికి తీసుకురావడం, దీన్ని పెద్దది చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అటు రాజకీయ విశ్లేషకులు ఇటు ప్రజలు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి అంశాలు కాకుండా ప్రజలకు ఉపయోగపడే అంశాలు, అసలు ఎలాంటి బిల్లులు ప్రవేశపెడుతున్నారు, దానివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, ప్రజలు ఏం నేర్చుకోవాలి, వచ్చే తరంలో రాబోయే రాజకీయ నాయకులు ఎలా ఉండాలి, ఇలాంటి అంశాలను ముందుకు తీసుకెళ్తే బాగుంటుందంటూ కూడా అటు ప్రజలు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇటు రాజకీయ విశ్లేషకులు కూడా అదే చెబుతున్నారు.